అందరికీ నమస్కారం. నేను రేవతి మోహనాచార్య. ఇప్పుడు మీరు ఈ వీడియోలో క్షీరసాగర ఐశ్వర్య పూజై అట్లా అనేది చూడపోయారు. పార్కడల్ కడంజినప్పుడు ఏమేమంతా లక్ష్మీ కటాక్షం ఇచ్చే పొరులో దాన్ని పెట్టి 12 పొరులు సెలెక్ట్ చేసి జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం ఇది చేయపోయాము. ఫస్ట్ జనవరి మంత్ సుమలత బాలాజీ అట్లానే వాళ్ళ ఇంట్లో ఈ పూజ జరిగేను. అది మీరంతా చూసి ఆనందపడవల అని కోరుకునేను. ధన్యవాదములు. ఈ పూజని 3 స్టార్ వాసవి క్లబ్ వాళ్ళు అరేంజ్ చేసి ఒక్కొక్క నెల ఒక్కొక్క మెంబర్ వాళ్ళ ఇంట్లో నడిపించారు. దాన్ని వరుసగా మనం చూస్తామా? ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నిండా వాళ్ళని నేను ఇక్కడ కొత్తగా చూసాను. నా పేరు రేవతి మోహనాచార్య. తెలియని వాళ్ళు తెలుసుకున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఈ పూజ ఎందుకు చేసాము అట్లా అనేది తెలుసుకోపోయాము. ఏమంటే మన వాళ్ళు సుమలత వాళ్ళు చెప్పి ఈసారి మా ఇంటి వాళ్ళు ప్రెసిడెంట్ అయ్యారు, నాకు 1 year ఒక్కొక్క నెల ఒక్కొక్క పూజ కావాలా అట్లా అంటారు. మనం ఎదేదినో ఒక్కొక్క నెల చేసేదని ఒక కాన్సెప్ట్ ఎత్తి ఒయిటికి సంబంధం ఉండే మాదిరి 12 months చేస్తామా అట్లా అనేసి ఈ కాన్సెప్ట్ ఎత్తిన్నాము. ఏమి అట్లా అంటే ఇంద్రుడికి ఒకప్పుడు శాపం వచ్చేస్తుంది. ఆ శాపం నుంచి వాడికి బ్రహ్మహత్య దోషం వచ్చేస్తుంది. అట్లుండగా ఇంద్రలోకం అల్లోల గల్లోల పడుతుంది. అప్పుడు అసురர்களంతా జగడానికి వచ్చారు. అది ఎందుకంటే ఆయన శాపం ఎట్లా ఇచ్చానంటే, మీ ఓరిగిమే శక్తి ఉండకూడదు, వాళ్ళకి నిర్దైవత్వం అనే వరం ఉంది. నిర్దైవత్వం అట్లా అంటే సాగావరం వాళ్ళకు ఉంది. అయితే అది ఉంటేను మీకు దోషం అంతా ఉంటే అది సరిపోదు కదా. అప్పుడు ఏం చేసేది ఎట్లా అంటే అడిగేప్పుడు, మీరంతా తిరిగే మీ లైఫ్ పాత మాదిరి రావాలంటే మీరు అమృతం తాగవల. ఆ అమృతం ఎక్కడ ఉంది అంటే పార్కడల్ లోపల ఉంది. దాన్ని మీరు మంతనం కడంజి తిరింటే, పెరుగు కడంజితే ఎట్లా వెన్న వచ్చినో అది మాదిరి కడంజి తిరింటే మీకు ఆ అమృతం దొరుకును. మీరు అది ఎత్తునేస్త్రీ ఎట్లా అంటే మిమ్మల్ని దీన్ని ఓర్మే మిమ్మల్ని ఏమే చెయ్యముడిదు అంటారు. అది కడంజ వల్ల అట్లా అంటే చుమ్మా కాదు. మన పెరుగు బోయిన్లో పెట్టి చిలిగేంత ఈజీ కాదు. బలం కావాల మొదల్లా. అది కడంజేదాని అయిన మత్తు కావాలా. ఏం చేసేది ఇంకా మందారం అనేది పెట్టి కడంజుతాం. అది ఎక్కడ ఉంది అంటే మన దీంతోడ ఉచ్చిల మేరుమలై. మేరుమలై అంటే మనతోడ ఇప్పుడు హిమాలయాన్నిదా మేరుమలై, దాంతోడ ఉచ్చిల బ్రహ్మస్థానంలో ఉంది. అక్కడ ఉండి ఎత్తు రావాల. సరే, అది ఎత్తులు వచ్చేసారు. కడంజేదని దారం అప్పుడు శివుడు ఉండుని వాసుకి పాంబుని ఇచ్చి హెల్ప్ చేశారు. వాళ్ళ గొంతులు ఉండే వాసుకి పాంబుని ఇచ్చారు. వీళ్ళకు అడ్వైస్ ఏమింటే దేవర్గళ్ దగ్గర చెప్పారు, మీరు వాళ్ళ పక్కన ఉండండి, అసురతోడ హెల్ప్ ఇప్పుడు మనకు కావాల, లేకపోతే మీ వల్ల కడంజ ముడిదు, ఆల్రెడీ మీరు వచ్చి బలమంతా పొయ్యి ఉండారు అట్లా అనేసి తల పక్క అసురర్గల్ని నిలబెట్టేసి. ఇప్పుడు ఇది కడంజితే మల నీళ్లు ఏందా మల వెయిట్ అంటేను కడంజేటప్పుడు కింద పైకా పోతా వస్తా ఉంది. అప్పుడు కడంజేది సాధ్యం పడదు. అప్పుడు మన పెరుమాళ్ కూర్మావతారం ఎత్తి దాని అడుగున నిలిచి ఓడు పైక అది దిక్కండ స్థానం ఇచ్చింది. అప్పుడు కడంజేరు. ఆ మరి కడంజేటప్పుడు 1000 years పైకి కడంజేరట. సాధారణం కాదు.
అన్ని ఏళ్ళు కడని దాంట్లో పాము వాసుకి తన నోట్లో ఉండి విషంని కక్కుతానే ఉంది. కక్కింది పూర కడల్లదా ఉంది. మనకు కావాల్సిన అమృతము అందులో కదా ఉంది. ఇప్పుడు ఆ విషంని ఏం చేసేది అట్లానేప్పుడు మీరు కడంచేటప్పుడు వెన్న ఎట్లా తెరండి వచ్చును, అది మారి పాయిజన్ తెరండుని వచ్చినప్పుడు పరమశివుడు పోయి దాన్ని మింగేస్తా అంటూ వచ్చేస్తారు. వాళ్ళ గడువులోకి పోతే ఈ అండం ప్రపంచం అన్నివే అழிంచిపోను, ఈ పూండు కూడా ఉండదు, అన్నీ అழிంచిపోను. ఏం చేసేది? అది దాన్ని కాపాడేదని శివుడు తప్ప వేరెవరు లేదు. వాళ్ళు ఎత్తుకోగా పార్వతీదేవి గొంతులు చేపెట్టి నిలబెట్టేశారు. నిలబెట్టినవనగా అది అట్లే నిలిచిపోయా. అప్పుడు నిలిచిదా వాళ్ళు తిరునీలకండారంట పేరు వాళ్ళకి. ఆ మరి చేసినవనగా దాని వెనక కడంజను వచ్చిన పొరుట్కల్ ఏరాళం, ఇంత అంత అంతంత చెప్ప ముడిదు. దాంట్లో వచ్చిన దాంట్లో మనకు లక్ష్మీ కటాక్షం ఇచ్చే పొరుள் ఏమంతా ఉందో దాన్నంతా మనం లిస్ట్ అవుట్ చేసి ఇప్పుడు మనం ఒక్కొక్క దినం ఒక్కొక్క నెల ఒకరింట్లో పూజిస్తామా అట్లా అనేసి వాళ్ళు ప్లాన్ వేసిండారు. అది పడి మీకు కడంచేటప్పుడు ఏమేమి వచ్చేను అట్లా అంటే కాలకాల విషం, మనం విషంని పెట్టి పూజ చేయముడేది కదా, అది గొంతులో దాచిన శివుడిని చేయించే అందుదా పార్వతి వచ్చి తట్టిందా నుంచి శివ పార్వతి ఇద్దరు నేను ఇది అందరికీ ఒప్పునా అట్లా ఈ విషయం వెంట ఇట్లా పూజ చేసేది ఒప్పునా అట్లానంగా నెక్స్ట్ వచ్చిన కామధేనుని వెంట పెట్టుకుంటాం. సరియా? ఇప్పుడు కామధేను వచ్చా, కామధేను మీరు అడిగేదంతా ఇచ్చిన న్యాయమైన కోరిక అన్నిమే కామధేను మనకి ఇచ్చిన. ఆ కామధేనుని దేవర్గళ్ ఎత్తుని దాంట్లోండి వచ్చిన పాలు వెన్న నెయ్యిని హోమాలకు మంచి కార్యాలకు అంతా యూజ్ చేసిరి. ఇందులోండి వచ్చిన ఒక్కొక్కటినుమే ఒక్కొక్కరు తీసుకునేసిరి. ఉచ్చైశ్రవస్ అంటే அடுத்து ఒక గుర్రం వచ్చారు. ఆ గుర్రానికి 7 తలలు. 7 తలలు ఉండే గుర్రంని సాధారణ మనిషి వల్ల సమాలించ ముడిదు. అందునుంచి అది బలి చక్రవర్తికి ఇచ్చేసాడు. ఆ ఉచ్చైశ్రవస్ని ఆ గుర్రం వచ్చి అంత ఆస్పీషియస్, అంత ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చేది. அடுத்தது చూస్తుంటే ఐరావతం, అందుకే తెలిసిన వెள்ளை యాனை. మన వెள்ளை యాனை ஒரு తందందా ఉంది చర్చేమో. అయితే ఏనుకు 5 తొండం 10 దంతాలు అట్లా ఉండేది. ఇదిదా దీంట్లో ఇంద్రలోకంలో వాడు పెట్టుండాడు ఇంద్రుడు. నెక్స్ట్ ఏమి అట్లా అంటే లక్ష్మి వస్తుంది. దీని మధ్యలో ఏదో అంత వస్తుంది, మనకు కావాల్సింది మట్టు లిస్ట్ అవుట్ చేసినాం. లక్ష్మిని మహావిష్ణు ఎత్తున్నారు. మీకే తెలుసు పార్కడల్ రాజాతోడ కూతురుదా మహాలక్ష్మి. సో విష్ణు పెళ్లి చేస్తున్నారు. அடுத்தது మదిరా అప్సరస్ అంత వచ్చారు. వాళ్ళనంతా మనం ఎత్తునే లేదు. కౌస్తుభమణి మన కృష్ణర్ వేర్ చేస్తున్నారు. పారిజాతం அடுத்தது. పారిజాతం వాడగండ ఉండే మలరంట. మనకే చూస్తుంటే సురింగిద పోను వాడిపోయి. పారిజాతం దేవర్లెత్తుండేట. శార్ంగం నే విల్లు వచ్చింది. మన రాముడి చేత ఉండేది, పెరుమాళ్ చేత ఉండేది అంటామే శార్ంగం అనే విల్లు. అది విష్ణు చేతిపాయడు. చంద్రుడు వస్తాడు. చంద్రుడిని శివుడు తల్లబెట్టేస్తున్నాడు. మీరు లక్ష్మీ అష్టోత్తరం చదివేప్పుడు తెలుసును. చంద్ర సహోదరి అయి నమః. ఈ దీంట్లో వచ్చిన నుంచి వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అయ్యారు. వెనక కర్పక వృక్షం, అది మీకు తెలుసు. కర్పక వృక్షం అంటే పాంచజన్యం. కర్పక వృక్షము దేవలోకంలో ఉంది. పాంచజన్యం విష్ణు చేతికిపోయాడు. సంకు వెనక అతిథి
అదితినే ఇంద్రుడు వాళ్ళ అమ్మ. తాను వేసి ఉండే జ్యువెల్స్ కూడా అందరి నుండి వచ్చింది. ஓடி 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 உட்கலந்த ஜோதியை நாடி 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 நாட்களும் கழிந்து போய் வாடி 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 மாண்டு போன மாந்தர்கள் கோடி கோடி. అందరికీ ధన్యవాదములు. శుభం శుభం శుభం.